హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు పచ్చి కొబ్బరితో లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసము పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకొని పెట్టుకోవాలండి. చాలా సన్నగా తురుముకోవాలి. అలాగే 4 కప్పుల కొబ్బరికి 2 కప్పుల బెల్లం తీసుకొని సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. మనం కొబ్బరి ఎంత తీసుకుంటామో దానికి సగం తీసుకోవాలండి బెల్లం అనేది. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కలుపుకుంటూ కరిగించుకోండి. బెల్లం మొత్తం బాగా కరిగాక మనం మరో ప్యాన్లోకి వడకట్టుకోవాలండి. ఇలా పూర్తిగా కరిగిపోయాక ఈ బెల్లం సిరప్ని మరో ప్యాన్లోనికి వడకట్టుకోవాలండి. వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులోనికి ఈ బెల్లం సిరప్ వడకట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం సిరప్ పాకం వచ్చేలా కలుపుకుంటూ పాకం పట్టుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చేలా పట్టుకోండి. ఇలా బెల్లం సిరప్ మొత్తం బాగా గట్టిపడ్డాక ఇలా మంచి బ్రౌన్ కలర్ రావాలండి. అలా వచ్చాక ఒకసారి ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకొని అందులోనికి ఈ బెల్లం సిరప్ వేసుకొని మనం చేతితో ఇలా ఉండలా చేసుకుంటే ఉండ రావాలండి. అప్పుడు మనకు పాకం అనేది చక్కగా వచ్చినట్టు. అలా ఉండలా రాకుంటే పాకం అనేది రానట్టండి. మీరు చేతితో చూసుకోవాలనుకుంటే ఇలా చేతి 2 వేళ్ళ మధ్యలో పాకం అనేది జిగురుగా రావాలండి. అప్పుడు మనకు పాకం అనేది బాగా వచ్చినట్టు. అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరిని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇలా కొబ్బరి మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి. ఈ కొబ్బరిలో ఉన్న తడి మొత్తం పొయ్యి గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చిన్న ఉండల్లా చేసుకోవాలండి. పాకంలో కొబ్బరి తురుము వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవద్దండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి తురుములో ఉన్న తడంత పోయేంత వరకు ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకు లడ్డూలు అనేది చాలా బాగా వస్తాయండి. మీరు తురుము వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే మనకు లడ్డూలు చుట్టడానికి అస్సలు రావు. ఇలా నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి. లడ్డూలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్ని లడ్డూలన్నీ చుట్టుకొని వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.